హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు? కడియం వెళ్తున్నామండి. అదేనండి, నర్సరీలు ఉంటాయి కదండి, కడియం కడుపులోకి వెళ్తున్నామండి మనం. కడియం రాగానే నర్సరీ ఒకటి కనిపించిందండి. అయ్యి ఎంత బాగుందండి. నర్సరీని చూసినప్పటికి మనం ఆగుతామా? లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దామని నేను మా తమ్ముడు వెళ్ళిపోయామని లోనుకో. ఇక్కడ ఉన్న మొక్కలు చూడండి, ఎంత ఫ్రెష్గా చక్కగా పెంచుతున్నారండి. తమ్ముడు ఆగరా, వస్తున్నానంటుంటే మా తమ్ముడు నాకన్నా ముందు వెళ్ళిపోయి పరిశీలించేస్తున్నాడండి నర్సరీ అంతానే. ఇక లేట్ చేయకుండా నర్సరీ మొత్తం తిరిగేసి వచ్చామండి మా తమ్ముడు నేనుని. మొక్కలు చాలా అందంగా క్లారిటీగా పెంచుతున్నారండి. ఈ మొక్కల ద్వారా మంచి ఆక్సిజన్ వస్తుందండి మనకి. అలాగే మంచి ఆరోగ్యం కూడా. అలాంటప్పుడు ఇవి ప్రతి ఇంటికాడ 10 చెట్ల వరకు పెంచుకుంటే మనకు చాలా బాగుంటుంది కదా అని అనిపించేద్దండి. మళ్ళీ కడిపిలంక బయలుదేరామండి. కడిపిలంకలో దారిలో ఎన్ని నర్సరీలు ఉన్నాయో చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్న లారీ మొక్కల ఎగుమతి ఇక్కడే జరుగుతుందండి. ఎక్కడికైనా ఇక్కడి నుంచే తీసుకెళ్తారట. ఇది నర్సరీలో ఒకేసారి చూస్తానని అసలు అనుకోలేదండి. కాడి నుంచి బుర్లంక, కడుపులంక, అలాగే పొట్లంకలో కూడా ఇవన్నీ ఇవేనండి. మొక్కల్లో ఉండే గుణం నాకు చాలా బాగా నచ్చుద్దండి. మొక్క ఎదగడమే సైలెంట్గా ఎదుగుద్ది. అలాగే ఫలాల్ని, పువ్వుల్ని, మరి ఇంక ఎన్నో ఉపయోగాలను ఇస్తుందండి. అంతేకాకుండా మనం స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతున్నామంటే కేవలం ఈ మొక్కల ద్వారానే అండి. ఈ చెట్లు మొక్కలు లేకపోతే మనం బ్రతకలేము. మన పిల్లలకు కానీ, అలాగే తెలియని వారికి కానీ, ఎవరినైనా సరే మొక్కలు ఎక్కువగా నాటించుకోవాలని మన ఇంటి చుట్టూని. మనం పర్యావరణం చక్కగా ఉండేలా చూసుకోవాలి. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా చక్కగా ఉండాలంటే మన ప్రకృతిని కూడా మనమే కాపాడుకోవాలి. ఈ చుట్టుపక్కల నర్సరీలకి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మొక్కలు కొనుక్కొని వెళ్ళడానికి. ఇక్కడ లేని మొక్కలంటూ ఉండవండి. మీకు ఏది కావాలితే అది దొరుకుతుంది. ఈ చుట్టుపక్కల పరిసరాల్లో నేను ఉంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇన్ని నర్సరీలు ఇంత మంచి వాతావరణంలో ఉంటున్నందుకు మరి సంతోషమే కదండి. నర్సరీల కోసం, మొక్కల కోసం ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. వీటి కోసం ఎంత చెప్పినా తక్కువే. కడిపలంక పూల మార్కెట్కి వచ్చామండి. ఇక్కడ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో ఏంటో అన్నీ మనం తెలుసుకుందాం. ఈ షాపులు ఈ ప్లేస్ చాలా రద్దీగా ఉంటుందండి. ఈ కడిపలంకలో పెళ్ళిళ్ళ సీజన్లో అయితే అసలు ఫ్లవర్ డెకరేషన్కి కానీ, దండలకు కానీ అసలు కొదువే ఉండదండి. ఈ దండలు అలాగే మొత్తం అన్నీ కూడా వీళ్ళే తయారు చేస్తారండి. ఇక్కడ ఏం కొన్నా పెద్ద రీజనబుల్గానే అమ్ముతారండి మొత్తం. ఇక్కడ కడిపలంక అంటే కొంచెం ఫేమస్. ఇక్కడ ఒక అంకుల్ గారి షాప్ కనిపించిందండి. ఇవి ఎంత పడుతున్నాయో అడిగే ప్రయత్నం చేద్దామని ఆయన అడుగుతున్నాను. చెప్పండి, ఏదంత పడుతుంది? ఎంత అండి? 400 అండి. అదండి జత 700 అండి. 1500 అండి. అలాగే 1500 అండి. ఇవాళ రేట్ అండి. అంటే రోజుకో రకం మారుతుంది అంటారా? రోజుకో రేటు పువ్వుల రేటుని బట్టి మారుతుంది అంటారా? ఓకే. గుమ్మందండలు అండి ఎలా అండి? అలా 600, 400 అండి జత. పువ్వులు ఇక్కడే పండిస్తారండి. ఇక్కడే పండించి ఇక్కడే చేస్తారనమాట. ఈ షాప్లో పువ్వుల దండలు తయారీ అంటండి. మనం కూడా ఒకసారి చూద్దాము, వచ్చేయండి. ఇక్కడ కనిపిస్తున్న జడల పువ్వుల దండల తయారీ కూడా చూసేయండి మరి.
నేను ఎప్పుడు ఫంక్షన్లో చూడటం తప్ప దీన్ని ఇలా తయారు చేస్తారా అని అనిపించిందండి. మనలో ప్రతిభ ఉంటే దాన్ని ఎవరూ తీసుకోలేరండి. ఈ అంకుల్ గారు చూడండి ఎంత అందంగా ఈ జడను అల్లుతున్నారో. అందుకే నేను ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయనండి. నా ఉద్దేశం ఏంటంటే చీమ ఎంత చిన్నదైనా దానికి కుట్టే స్వభావం ఉంటుంది. నేను ఎప్పుడు అలాగే అనుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కడిపిలంక వీడియో ఇంకొక పార్ట్ ఉందండి. అది పెద్ద మార్కెట్కి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఉంటానండి.